ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే దారి తెలియదు. అప్పుడు అక్కడున్న స్థానికులను అడ్రస్ అడిగి తెలుసుకుంటాం. కానీ గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాంతాలకు ఈజీగా చేరుకుంటున్నాం. దీనివల్ల ప్రయాణం చాలా సులువైపోయింది. కానీ అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. దారి తప్పుగా చూపించడం వల్ల కొందరి ప్రాణాలే పోయాయి. పూర్తి కాని బ్రిడ్జిలపై ప్రయాణం చేయడంతో ప్రమాదాలకు గురయ్యారు. తాజాగా ముంబైలో కూడా గూగుల్ మ్యాప్స్ను నమ్మిన ఓ మహిళ ప్రమాదంలో పడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని బేలాపూర్ నుంచి ఉల్వైకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ నవీ ముంబై నుంచి ఉల్వేకు కారులో బయలుదేరింది. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మార్గ మధ్యలో బేలాపూర్లోని వంతెన గుండా వెళ్లాల్సి ఉండగా గూగుల్ మ్యాప్ మరో దారి చూపించింది. అది తెలియని ఆమె దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత కారు వాగులోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా కారు నీళ్లలో పడిపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. మెరైన్ సెక్యూరిటీకి సమాచారం అందించటం, దాంతో వారు వేగంగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. కారులో ఉన్న మహిళను బయటకు క్షేమంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత కారును నీళ్లలో నుంచి బయటకు క్రెయిన్ సాయంతో లాగారు. కారు గుంతలో పడిపోయినా మహిళకు పెద్దగా గాయాలు కాలేదు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూగుల్ మ్యాప్ను నమ్మి గుడ్డిగా వేగంగా ముందుకు వెళితే ప్రమాదాలు తప్పవంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్తో వెళుతున్నప్పుడు ముందు రోడ్డు ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటున్నారు. గూగుల్ మ్యాప్ను అనుసరించి గతంలో చాలామంది ఇలాగే ప్రమాదాల బారిన పడడం చూశాం. గతంలో 3 వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్కు వెళుతుండగా మార్గ మధ్యలో దెబ్బతిన్న వంతెనపైకి వెళ్లారు. ఈ క్రమంలో 50 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి దిగువన ఉన్న నదిలో పడిపారు. ఈ ఘటనలో 3 మరణించారు. దీనిపై అప్పట్లో గూగుల్ కూడా స్పందించింది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా సరిచేస్తామని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి యాప్లో సమూల మార్పులు త్వరగా తీసుకురావాలని నిపుణులు పేర్కొంటున్నారు.